నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య మీడియా ముందరకు వచ్చి రీసెంట్గా ఆర్టీవీతో కూడా మాట్లాడారు. ఈ మధ్య ఎన్డీటీవీతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదు, కూటమి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ కారణం వల్ల ఇలా మాట్లాడుతుండొచ్చు? అండ్ బీజేపీ కూడా ఎన్ని సీట్లు వస్తాయనేది చెప్తున్నారు. ఎలా అంటారు? ప్రశాంత్ కిషోర్ ఎలా అంటే అందరికి తెలుసు. ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబు పిలిపించాడు, అప్పుడు వచ్చాడు. నేను ఆ తర్వాత ఏమో నేను ఊరికే కలిసి వెళ్ళాను, నా అంతకంటే ఏం లేదన్నాడు. తర్వాత వచ్చి ఇంకా ఓపెన్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. సో అంటే క్లియర్గా ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబే రంగంలోకి దించినట్టుగా అర్థమవుతుంది. అంటే తనకి 1-2 రకాల సర్వీసెస్ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు అందించాడు. ఒకటి వ్యూహాలు, ఎన్నికల్లో వ్యూహాలకు సంబంధించి దేన్ని ఫోకస్ చేయాలి, ఎట్లా మన ప్రచార వ్యూహం ఎలా ఉండాలి అనేది ప్రశాంత్ కిషోర్ ఇచ్చాడు. రెండవది తను కూడా ఒక దాని ఏమంటారు సెఫాలజిస్ట్గా మారిపోయి ఎవరు గెలుస్తారు అని చెప్పడం ద్వారా ప్రజల మైండ్ సెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఈ 2 పనులు ప్రశాంత్ కిషోర్ చేస్తున్నాడు కూడా ఇంకా కంటిన్యూస్గా. సో ఫస్ట్లో ఇప్పుడు మనం చూస్తే ఈ 6 ఆయన సూపర్ 6 ఏదైతే ఉందో దాని మీద ప్రధానంగా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ నమ్ముకున్నారు. ఎందుకంటే అవే కర్ణాటకలో కాంగ్రెస్ని గెలిపించాయి, తెలంగాణలో కాంగ్రెస్ని గెలిపించాయి, కాబట్టి ఇక్కడ కూడా అవే గెలిపిస్తాయి. మొదట్లో వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా సంక్షేమ పథకాలే వల్లనే రాష్ట్రం అధోగతి పాలైంది, దానివల్ల అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు జగన్, దీనివల్ల శ్రీలంక అయిపోయింది, వెనజులా అయిపోయింది అనేది మాట్లాడారు. అది పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అప్పుడు. అయినా కూడా జగన్ అవి పట్టించుకోకుండా చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే జగన్ 70,000 కోట్లు పరిహరిస్తుంటే చంద్రబాబు 150,000 కోట్లు, 150,000 కోట్లు ఇస్తానని చెప్పడం అనేది స్టార్ట్ చేశాడు. జగన్ దాన్ని పట్టుకొని ప్రాక్టికల్గా అసలు బడ్జెట్ ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎకనామీ ఏంటి, ఎంత ఇవ్వగలము, ఎంతే ఇవ్వగలను నేను, 150,000 కోట్లు అయితే ఇవ్వలేరు ఎవరు కూడా. సంపద సృష్టించండి, ఇప్పటికిప్పుడు సంపద అదే మ్యాజిక్ కాదు కదా, ఇట్లంటే సంపద సృష్టి రావడానికి. సో కాబట్టి అది పనిచేయలేదు జనంలో. అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఒక ఐడియా ఇచ్చాడు, అదేంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నెగిటివ్గా వెళ్ళమని. అంటే పాజిటివ్ క్యాంపెయిన్, నెగిటివ్ క్యాంపెయిన్ 2 ఉంటాయి ఎప్పుడైనా. పాజిటివ్ క్యాంపెయిన్ వచ్చి మేము అధికారంలోకి వస్తే జగన్ కంటే బెటర్గా సంక్షేమ పథకాలు ఇస్తామనేది పాజిటివ్ క్యాంపెయిన్. అది నమ్మలేదు జనం. దానికి ఒక కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గతంలో హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్న ఒక విషయాన్ని జగన్ బలంగా తీసుకెళ్ళాడు. చంద్రబాబు గతంలో కూడా చేయలేదు, ఒకప్పుడు సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం దివాలా తీస్తుందన్నారు, ఇప్పుడేమో డబ్బులుగా ఇస్తానంటున్నాడు, ఇచ్చేవాడైతే అలా చెప్పడు, ఇవ్వడు కాబట్టి అలా చెప్తున్నాడు, మీరు దాన్ని నమ్మి మోసపోకండి అనేది జగన్ బలంగా తీసుకెళ్ళాడు. దానివల్ల దాని పట్ల రావాల్సినంత రాలేదు. దాంతో ఈవెన్ తెలుగుదేశం మీడియా కూడా ఒకప్పుడు ఇదే సంక్షేమ పథకాలను విమర్శించి మళ్ళీ అదే సంక్షేమ పథకాలను పొగడాలంటే కొద్దిగా ఇబ్బంది పడింది, అంత అగ్రెసివ్గా తీసుకెళ్ళాలి. దాంతో వీళ్ళు ఏం చేస్తారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చూపించి భూతం మామూలుగా చేశాడు. మామూలుగా ఏంటంటే బిహేవియరల్ ఎకనామిక్స్ అని ఉంటుంది. బిహేవియరల్ ఎకనామిక్స్లో డేనియల్ కానెమాన్ అండ్ అమిస్ త్వార్స్కీ అనే 2 ఇజ్రాయలీ సైకాలజిస్టులు 79లో ప్రాస్పెక్ట్ థియరీ అని ఒక పేపర్ రాశారు. అందులో ఒక కాన్సెప్ట్ ఏంటంటే లాస్ అవర్షన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మనుషులకి గెయినా లాసా, నీకు ఒక గెయిన్ ఉంటుంది, ఒక లాస్ ఉంటుంది అన్నాం అనుకో, అంటే నీకు ఈ పని చేస్తే 1000 రూపాయలు వస్తుంది, ఈ పని చేయకపోతే 1000 రూపాయలు నీ శాలరీలో కట్ అవుతుంది అన్నాం అనుకో, దేనికి ఎక్కువ స్పందిస్తారంటే లాస్కే ఎక్కువ స్పందిస్తారు. ఇప్పుడు మన ఆఫీస్లో చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఒక పని చెప్పి ఈ పని ఎక్స్ట్రా మీరు చేస్తే మీకు ఎక్స్ట్రా 1000 రూపాయలు వస్తాము అనేది ఒకటి చెప్పామనుకో, చాలామంది చీకిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి 1000 రూపాయలు తర్వాత మనకి ఫ్రీడమ్ లేదు, నేను గర్ల్ ఫ్రెండ్ కలవాలి, బాయ్ ఫ్రెండ్ కలవాలి, వెళ్ళిపోవచ్చు. అదే అట్లా కాదు, మీ ఉన్న జీతంలో కట్ చేస్తాం 1000 రూపాయలు ఈ పని చేయకపోతే అన్నారనుకో, అప్పుడు ఎక్కువ మంది చేస్తారు. ఇది వాళ్ళు ప్రయోగాలు చేసి అనేక మంది మీద కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో ప్రయోగాలు చేసి వాళ్ళు థియరీ చేశారు. ఈ థియరీ నిజానికి మన
స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా అప్లై అవుతుంది. చాలామంది ఏంటంటే స్టాకులు కొంటారు, షేర్లు కొంటారు, అవి పడిపోతున్నప్పుడు వాళ్ళు భయపడి అమ్మేస్తూ ఉంటారు. ఇదే ఇక్కడ లాస్ అవర్షన్. నిజానికి షేర్ మార్కెట్ అంటేనే లాంగ్ టర్మ్ చేయాలి. డే ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ అది వేరే కథ. మామూలుగా షేర్లు కొన్నప్పుడు దాన్నే కాపీ క్యాన్ ఇన్వెస్టింగ్ అంటారు మామూలుగా. అంటే లాంగ్ టర్మ్లోనే పెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకటి జరిగి మార్కెట్ డౌన్ అయిపోయినప్పుడు ప్యానిక్ అంటాం, ప్యానిక్ అయిపోయి అమ్మేస్తారు. దీన్నే లాస్ అవర్షన్ అంటారు. అంటే లాస్ అపిటైట్ అని కూడా అంటారు. లాస్ అపిటైట్ అంటే లాస్ అయినా కూడా పర్లేదు ఉంచుదాం అనుకోవాలి. లాస్ అవర్షన్ భయపడి అమ్మేస్తుంటారు. అలాగా ఈ టెక్నిక్ని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉపయోగిస్తున్నాడు. దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించినాడు. ఇప్పుడు కూడా నిన్న ఎన్డీటీవీలో ఒక మాట అన్నాడు, 370 కానీ బీజేపీకి రాకపోతే స్టాక్ మార్కెట్ పడిపోతుంది అని భయపెడుతున్నాడు. 300 ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే చాలని ఎవరైనా అనాలి. ఆయన అది కూడా అనట్లే. స్పెసిఫిక్గా 370 రాకపోతే మార్కెట్ పడిపోతుందంట. నువ్వు ఎలా చెప్తావు అంటే ఒక భయపెడుతున్నాడు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇంకా 2 ఫేజెస్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఆ ఎన్నికలు జరిగే ప్రాంతంలో ప్రజల్ని భయపెట్టడం కోసం అతను ఎక్కువగా లాస్ అవర్షన్ థియరీ నమ్ముకున్నట్టుగా అర్థమవుతుంది. అందువల్లే మనకి ఇక్కడ చంద్రబాబు ఈ సూపర్ 6ని ప్రమోట్ చేయకుండా ఫుల్ పేజ్ యాడ్లు ఈ ల్యాండ్ టైటిలింగ్ మీద ఇచ్చారు మనం చూస్తే. అంటే భయపడడం వల్ల జనాలు జగన్ వస్తే మన ల్యాండ్ లాక్కుంటాడు అని భయపడి తెలుగుదేశానికి వేస్తారేమో అన్న ఒక థియరీని ప్రశాంత్ కిషోరే చంద్రబాబుకి ఇచ్చాడు. చంద్రబాబు దాన్ని గుడ్డిగా అమలు చేశాడు. మరి దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. ఒక్కోసారి ఈ లాస్ అవర్షన్ పని చేయకపోవచ్చు. అది కరెక్ట్గా అఫెక్ట్ అవ్వాలి కదా మనిషికి. అవ్వకపోతే ప్రతిరికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, దాని కండిషన్స్ కూడా అప్లై అవుతాయి. మరి ఇది ఏమవుతుందో చూడాలి. దాన్ని జగన్ కూడా గట్టిగానే తీసుకెళ్ళాడు వీళ్ళు. ఎందుకంటే అసెంబ్లీలో వీళ్ళే సపోర్ట్ చేశారు అని వైయావల్ కేసు స్పీచ్ వీడియో కూడా బయటకు వచ్చింది. సో ఈ కాంటెక్స్ట్లో ప్రశాంత్ కిషోర్ క్లియర్గా ఏంటంటే ఆయన రిటైర్డ్ అయ్యాడు. నిజానికి కన్సల్టెంట్గా నేను రిటైర్డ్ అయిపోతున్నాను, నేను అక్కడ స్వరాజ్ అనే ఒక సంస్థ పెట్టుకొని బీహార్లో పనిచేస్తున్నాను. నిజానికి ఆయన పొలిటికల్ పార్టీగా మార్చే పరిస్థితిలో ఉన్నాడు. కానీ అది ఇప్పుడు అలాంటి వాడిని చంద్రబాబు ఏదో మంచి ఆఫర్ ఇచ్చాడు. దాని మన గాడ్ ఫాదర్ ఒక థియరీ ఉంటుంది, రిజెక్ట్ చేయలేని ఆఫర్ ఇస్తే ఎవడైనా సరెండర్ అవుతాడని. చంద్రబాబు అది బాగా నమ్ముకొని బాగా చేస్తుంటాడు ఎఫెక్టివ్గా. అంటే ఇప్పుడు మనం ఒక 1 కోటి రూపాయలకి నేను సరెండర్ కాకపోవచ్చు, 50 కోట్లకి నేను సరెండర్ అయిపోవచ్చు. అంటే నా రేంజ్ కోటి వరకు నేను నా విలువలు అవన్నీ మాట్లాడుతుంటాను. నాకు 10 కోట్లు ఇచ్చాడు అనుకో ఎవడైనా, ఒకసారి విలువలు పక్కన పెట్టేస్తే 10 కోట్లు వస్తుంది కదా, లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకోవచ్చు. ఈ హ్యూమన్ బీయింగ్లో ఉండే ఈ వల్నరబుల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో దీన్ని బేస్ చేసుకొని మన గాడ్ ఫాదర్లో కూడా ఆ డైలాగ్ ఉంటుంది. అంటే రిజెక్ట్ చేయలేని ఆఫర్ ఇస్తాను అని చెప్తారు. అలాగా చంద్రబాబు కూడా ఒక రిజెక్ట్ చేయలేని ఆఫర్ ఏదో ఇచ్చినట్టున్నాడు ప్రశాంత్ కిషోర్కి. లేదంటే మొన్నటి వరకు అతన్ని బీహార్ రోడ్ అని చెప్పి, బీహార్ అక్కడ మాఫియా ఇదని చెప్పి, ఇక్కడంతా అలాగే మార్చేశాడని చెప్పి అవన్నీ తెలుగుదేశం వాళ్ళు విమర్శ చేశారు. ఆ విమర్శలో వాస్తవం కూడా ఉంది. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రాష్ట్రం ఏమైపోతుంది, నిర్ణయాల వల్ల ప్రజల జీవితాలు అవన్నీ పట్టదు. అదే రాజకీయ నాయకులకి కనీసం ఆ కన్సర్న్ ఉంటుంది. మళ్ళీ మనం రాజకీయాల్లో ఉండాలా, ప్రజల్లో ఉండాలా, మనం ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజలకి ఇది ఎట్లా అఫెక్ట్ అవుతుంది అనేది ఎంతో కొంత ఆలోచిస్తారు, పక్కన ఉండే వాళ్ళు చెబుతారు. కన్సల్టెంట్లో ఆలోచించారు. కన్సల్టెంట్ వాళ్ళకి గెలుపు ఓటమి తప్ప ఇంకేం ఉండదు వాళ్ళకి. సో గెలవడానికి ఏమైనా చేద్దాం అనుకుంటారు వాళ్ళు. శ్మశానంగా మారిపోయిన పర్లేదు గెలుపు ఇంపార్టెంట్ అన్న మైండ్ సెట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది జనరల్గా బ్యూరోక్రసీలో ఉండే మైండ్ సెట్ ఇది. రాజకీయ నాయకులకు వేరే మైండ్ సెట్ ఉంటుంది. పీపుల్తో దగ్గరకు ఉంటారు, మళ్ళీ ముఖాలు చూడాలి రేపొద్దున. అందుకని వాళ్ళు కొంతన్న వెనకడుగు వేస్తారు, కానీ వీళ్ళు వెనకడుగు వేరు. సో అందుకని ఇది తప్పు అని చెప్పి తెలిసినా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని మీదే అభూత కల్పనలు క్రియేట్ చేసి అబద్ధాలని ప్రచారం చేయడంలో ప్రశాంత్ కిషోర్ రోల్ ఉంది. ఇప్పుడు దానే నమ్ముకొని అతను బీజేపీకి కూడా ప్రచారం చేస్తున్నాడు. మేబీ బీజేపీకి కూడా ఈ మధ్య భయం స్టార్ట్ అయింది, మనకి మనం ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేసే మెజారిటీ రాకపోవచ్చు అన్న ఒక భయం అయితే బీజేపీలో స్టార్ట్ అయింది. అందుకని అనేక వ్యూహాలను బీజేపీ కూడా పన్నుతుంది. దాంట్లో భాగంగా ప్రశాంత్ కిషోర్ని కూడా రంగంలో దించారు. ఇందులో పనిలో పనిగా ఇతను చంద్రబాబు కూడా ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. ఆ క్రమంలో జగన్ చిత్తుగా ఓడిపోతాడని మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.